జరిగిన దాని మీద మేము స్కామ్ జరిగింది, దీని మీద విచారణ చేపట్టాలనేది మా డిమాండ్. సార్ ఆల్రెడీ టీవీ పేపర్లు అన్నీ చూసినాం సార్. ఇప్పుడు దీంట్లో సమస్య ఏమిందంటే అవుట్సోర్సింగ్ చేసి ఎంప్లాయీనే మొత్తం దాంట్లో పెట్టి అతనికి ఉద్యోగం వచ్చే పరిస్థితిలో ఉన్న, అంటే పేపర్ లీక్ అయ్యి అటువంటి వాళ్ళకందరూ కూడా ఉద్యోగాలు. ఇప్పుడు ఈ డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనే, వసతి అయితేనే, దాని మీద నిరుద్యోగ వృత్తి మీద ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వాలని పోయి రావడం జరిగింది. కలెక్టర్ గారు సున్నిపేట క్యాంపు అయితే డిఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కూటమిలో వీళ్ళిద్దరు కూడా భాగస్వాములు. నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయిందనే ఉద్దేశంతోనే కాక్రోచ్ ఇది వాళ్ళు చేసిన దానికి కేంద్ర మంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వ భాగస్వాములైనారో తెలుగుదేశం పార్టీ కూడా ఒక భాగస్వామి కాబట్టి, ఏదైతే డిఎస్లో అవకతవకలు జరిగినాయని కూడా మేమన్నీ కూడా సాక్ష్యాలతో సహా మొత్తం నిరూపించడం జరిగింది. దానికోసం నారా లోకేష్ గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఈ డిఎస్లు ఏదైతే అవకతవకలు జరిగినాయో, ఎంతమంది దగ్గర ఉద్యోగాలకు డబ్బులు తీసుకొని నిజమైన అర్హత కలిగి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు అన్యాయం జరిగిందో అటువంటి వాళ్లకు న్యాయం జరగడానికి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం ఈరోజు మేము ఈ రిప్రజెంటేషన్ మా జిల్లా సంబంధించిన నాయకులు అయితేనేమి, పోచా బ్రహ్మానంద రెడ్డి గారు అయితేనేమి, ఈశాఖ అయితేనేమి, బిపి నాగిరెడ్డి గారు అయితేనేమి, ఇంకా సూర్యనారాయణ రెడ్డి, వీళ్ళందరూ కూడా సూర్యప్రకాష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మన యూత్ నాగేశ్వర రెడ్డి అయితేనేమి, మనవాడు సురేష్, వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో ఇంకా చాలామంది నాయకులు కార్యకర్తలు ఈరోజు రావడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా ఒక్క విషయం మాత్రం గుర్తు చేయదలుచుకున్నాం. నిజాన్ని చెప్పకుండా అబద్ధాన్ని మాత్రం నిజంగా ఒప్పించే నేర్పరితనానికి తెలుగుదేశం నాయకులను మాత్రం, వాళ్ళకు సపోర్ట్ చేసే మీడియా వాళ్ళని మాత్రం ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం. లాస్ట్కు వాళ్ళ కార్యకర్తలు కాదు, నాయకులు కాదు, వాళ్ళ ఇంట్లో లేడీస్తో కూడా మాట్లాడించే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం అంత డెవలప్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని అభినందించాలి. మనం చూసాం తల్లికి వందనం ఏదో చంద్రబాబు నాయుడు ఊళ్ళో నుంచి పుట్టిందని మాట్లాడిన భువనేశ్వరదేవి గారు మాట్లాడినది చూడడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి తల్లి అమ్మ ఒడే కార్యక్రమంలో డబ్బులు ఇచ్చిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందలేదు. కానీ అటువంటి నిజాన్ని కూడా అది నిజమని ఒప్పుకోకుండా ఏదో మేము చేసినామని మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ని చూడడం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే జిఎంఆర్ వాళ్ళందరూ కూడా వీడియోలు కూడా మనం చూపించడం జరుగుతుంది. అదే మీటింగ్లోనే ఆనాడు హైదరాబాదు ఎయిర్పోర్టును రాజశేఖర రెడ్డి గారు ఆయనే శంకుస్థాపన చేయడం, ఆయనే ఓపెన్ చేయడం, ఆయనకు ఆ రోజు కృతజ్ఞత చెప్పినాను. ఆయన తనయుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా భోగాపురం ఎయిర్పోర్టుకు కూడా ఆయన చేతుల మీద శంకుస్థాపన చేయడం నేను అదృష్టవంతునిగా, నేను తండ్రి కొడుకులతో ఇద్దరు కూడా ఈ పని చేయించినందుకు నేను సంతోషపడతానని చెప్పిన జిఎంఆర్ వాళ్ళే ఈరోజు ఏం మాట్లాడుతున్నారనేది కూడా అర్థం కాని పరిస్థితి మనం చూసేటే మాత్రం ఏందనేది కూడా అర్థం కాని పరిస్థితి. కనీసం నిజాన్ని నిర్భయంగా మాట్లాడకుండా అబద్ధాలను నిజాలుగా మాట్లాడే పరిస్థితి వస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీడియా మిత్రులను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఏం మాట్లాడినా కూడా ఆ మాటలు ఖచ్చితంగా నిలబడిపోతాయి.
అంతకుముందు మాట్లాడే మాటలు ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా ఒక్కసారి అంతకుముందు ఏం మాట్లాడినా ఇప్పుడు ఏం మాట్లాడడం చూసుకుంటే ఏవి నిజాలనేది కూడా ప్రజలు తెలుసుకోవడానికి అవకాశం. అందుకే ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, మీరు నిజాలు మాత్రం గురించి ఎవరు కరెక్ట్గా పనిచేస్తున్నారనేది ఆలోచించమని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా అబద్ధాలతో ఎన్ని రోజుల కాలం వెళ్ళబుచ్చుతారో ఒకసారి ఆలోచించండి. మీడియా మా చేతులుంది, మేమేమైనా మాట్లాడచ్చు, మేము ఏం చేసినా చెల్లుతుంది, మేము అనుకునే పరిస్థితి ఉంటే మాత్రం అటువంటి వాళ్ళను ప్రజలు క్షమించొద్దని మాత్రం నేను ఖచ్చితంగా కోరుతాను. ఈరోజు ఎందుకు డిఎస్సి మీద మేము ఇంత మాట్లాడాల్సిన అవసరం వచ్చిందంటే మాత్రం ఎక్కడ అవుట్ సోర్సింగ్ వాళ్ళు అతను ఫస్ట్ ఎగ్జామ్లో వచ్చి ఫస్ట్లో అతని పేరుంటే ఒక్కసారి ఆలోచించండి. ఎంతో కష్టపడిన వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఏది కూడా మామూలుగా అయితే గవర్నమెంట్ మంచి రెస్పాన్సిబిలిటీగా ఆఫీసర్లు ఎవరికి ఎక్కడ లీకౌట్ చేయని విధంగా ఉండే విధంగా పరీక్షలు మనం ఎగ్జామ్ జరపాల్సింది. అటువంటిది కాకుండా మనం ఎవరు అవుట్ సోర్సింగ్ చెప్పి ఎగ్జామ్ జరిగితే ఇదే పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. దాంతోపాటు స్పోర్ట్స్ కోటా కింద కూడా చెప్తాను. అంతకుముందు 72 స్పోర్ట్స్ కోటా కింద మనం మాట్లాడిన ఆ రోజు 2% ఉంటే కేవలం తెలుగుదేశం ప్రభుత్వం 2025 డిఎస్సికి ముందు 447 జీవోలు ఇచ్చి ఏ అర్హత కూడా అంటే విద్యా అర్హత అవసరం లేదు, ఏం అవసరం లేదు, వాళ్ళకి ఏదైనా ఎవరైనా సర్టిఫికెట్లు ఇస్తే కూడా దాంట్లో వాళ్ళకి ఏం పథకాలు సాధించాల్సిన అవసరం కూడా లేనేలేదు. వాళ్ళు ఊరికే ఉంటే పాల్గొనేట్టు సర్టిఫికేట్ చేసుకుంటే ఉద్యోగాలు ఏమని చెప్పడం. అంటే ఒకటి 39, ఒకటి 38 మందికి. అంటే ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం. అంటే ఏ విధంగా మనం కష్టపడి చదివిన వాళ్ళను నిరుద్యోగులను ఏ విధంగా మనం అన్యాయం చేసినాం అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం. ఎంతో కష్టపడి పాపం వాళ్ళు తినగనుకో వాళ్ళ తల్లిదండ్రులు తినకో పిల్లల్ని చదివించుకొని వాళ్ళు ఏదో పిల్లలు చదువుకొని మంచి ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో చదివిన వాళ్ళకు కూడా ఇటువంటి జరుగుతాయి, అన్యాయం జరుగుతాయి. అటువంటి వాళ్ళ పరిస్థితి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. అందుకే మా నాయకుడు ఆదేశ ప్రకారం ఖచ్చితంగా దీని మీద అవకతవకలు మీరు రైట్ ఏదో మీరు చాలా సమర్థించుకుంటారు. 447 జీవో ఆయనతో స్పోర్ట్స్ కోట అయిపోతానే మీరు ఆ ఉద్యోగాలు అయిపోతానే ఎందుకు రద్దు చేయాల్సిన అవసరం వచ్చింది? మీరు ఇచ్చిన అంతకుముందు 72 జీవో లేదు వద్దనుకున్నప్పుడు ఈ జీవోని ఎందుకు మళ్ళీ రద్దు చేయాల్సి మళ్ళీ 52 జీవో 56 జీవో మీరు ఇవ్వాల్సిన అంటే కేవలం మీకు సంబంధించిన వాళ్ళకు మీ వాళ్ళకు న్యాయంగా ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరైతే నిజాయితీగా పరీక్ష రాసినా వాళ్ళకి అన్యాయం చేయడానికే మీరు ఈ పని చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద విచారణ చేసి ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అటువంటి ఆ మంత్రిగా ఉండే లోకేష్ గారు ఖచ్చితంగా రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వంలో ఏ విధంగా మంత్రి రాజీనామా చేసినాడో ఇక్కడ కూడా లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్తోనూ మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకందరికీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి కానీ దగ్గర 9,000 కోట్ల అప్పు ఈరోజు ఉండడం జరుగుతుంది. అంటే ఈ ప్రజలకు అందరికీ కూడా అంతకుముందు నేను ఈ విషయాన్ని ఎలక్షన్ ముందర వాగ్దానం చేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేయడం. దాంతోపాటు నిరుద్యోగులకు అందరికీ కూడా నేను ఉద్యోగాలు లేకపోతే నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పడం. అంటే 1,08,000 ఈరోజు అప్పు పడింది. ఆ డబ్బులు కూడా ఖచ్చితంగా నిరుద్యోగులకు అందరికీ డబ్బులు మీరు ఏదైతే ఎలక్షన్లలో మాటలు చెప్పి మోసం చేసినారో ఖచ్చితంగా అవన్నీ కూడా మీరు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మన నంద్యాల జిల్లా ప్రజలందరినీ కూడా కోరేది ఒకటి, ఎలక్షన్ల ముందర తెలుగుదేశం నాయకులందరూ కూడా పేపర్లు పట్టుకొని తిరగడం జరిగింది. మీ ఇంటికి ఎంత డబ్బులు వస్తాయి, మాది గ్యారంటీ బాండ్ మీ గ్యారంటీ ఇస్తాను. ఆ బాండ్ గ్యారంటీని ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు మీ ఇళ్ళ దగ్గరకు వస్తానట్టుంది. వాళ్ళని ఖచ్చితంగా నిలదీసి వాళ్ళే చెప్పడం జరిగింది, మేము ఇది చేయలేకపోతే మా చొక్కాలు పట్టుకొని అడగమని చెప్పి. అటువంటి వాళ్ళని చొక్కాలు పట్టుకొని అడిగి వాళ్ళని ఖచ్చితంగా మీకు ఏమేమైతే
తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్షన్ల ముందర వాగ్దానం అవన్నీ నెరవేర్చడానికి వాళ్ళని ఖచ్చితంగా నిలదీసి అడగాలని మాత్రం నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈరోజు ఇంత మా వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమంలో సహకరించిన అందరికీ కూడా ఒకసారి ఆ ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.